కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణతక్లేశనాశాయ గోవిందాయ నమో నమః. యజ్ఞాలు జరిగేటటువంటి దివ్యమైనటువంటి ప్రదేశంగా పేరొందినటువంటి మక్తల్ పట్టణంలో అత్యంత పురాతనమైనటువంటి దేవాలయం వేణుగోపాల స్వామి దేవాలయం. మనం ఈ విజువల్స్లో చూడవచ్చు. స్వామివారి దేవాలయం అత్యంత శిథిలమైనటువంటి సందర్భంలో ఈ దేవాలయం పునర్నిర్మాణం చేయాలి అనేటటువంటి గొప్ప సంకల్పంతో భక్తులందరూ కూడా స్వామివారి యొక్క దేవాలయాన్ని చాలా అద్భుతంగా రాతి మంటపంతో నిర్మించినటువంటి ఒక దృశ్యాన్ని మనం చూడవచ్చు. ఈ దేవాలయ నిర్మాణం దరిదాపుగా ఒక 4 సంవత్సరాల పరిధిలో 5 సంవత్సరాల అవధిలో ఈ దేవాలయ నిర్మాణం చాలా అద్భుతంగా జరిగింది. ఈ దేవాలయ నిర్మాణం యొక్క పునః ప్రతిష్టాపన కార్యక్రమం ఇదే నెల 8వ తేదీన హంపి విద్యారణ్య విరూపాక్ష పీఠాధిపతులు శ్రీ విద్యారణ్య భారతీ స్వామివారి కరకమలముల చేత యంత్ర ప్రతిష్టాపన మరియు విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాలు జరుగుతున్నాయి. కాబట్టి సనాతన సద్భక్తులందరూ కూడా 6వ తేదీ నుంచి అంటే రేపటి నుంచి ఈ కార్యక్రమాలు ప్రారంభమవుతున్నాయి. జలాదివాసము, ధాన్యాదివాసము, శయ్యాదివాసము, వివిధ రకములైనటువంటి యాగములు, యజ్ఞములు మొదలైనటువంటి అనేక ధార్మిక కార్యక్రమాలు జరుగుతున్నాయి. 8వ తేదీన ఉదయం 7:48 యంత్ర ప్రతిష్టాపన కార్యక్రమం జరగనుంది. కాబట్టి అధ్యాత్మ బంధువులందరూ, సనాతన ధర్మ బంధువులందరూ, మక్తల్ పట్టణ వాసులందరూ కూడా ఈ దివ్యమైనటువంటి భవ్యమైనటువంటి మన జన్మలో ఒకసారి మాత్రమే లభించేటటువంటి ఈ అద్భుతమైనటువంటి సౌభాగ్యదాయకమైనటువంటి కార్యక్రమంలో పాల్గొని శ్రీకృష్ణ భగవానుడి వేణుగోపాల స్వామి యొక్క విశేషమైనటువంటి అనుగ్రహానికి పాత్రులు కాగలరని తెలియజేస్తూ స్వామివారి విగ్రహ ప్రతిష్టాపనతో పాటుగా వేణుగోపాల స్వామి యొక్క విగ్రహ ప్రతిష్టాపనతో పాటుగా గణపతి, గరుత్మంతుడు, తర్వాత ధ్వజస్తంభము మొదలైనటువంటి విగ్రహాల ప్రతిష్టాపన కార్యక్రమాలు కూడా జరగనున్నాయి. 6వ తేదీన రేపు ఉదయం సరిగ్గా 6 గంటలకు స్వామివారి యొక్క విగ్రహ ఊరేగింపు కార్యక్రమం మక్తల్ పురవీధుల గుండా స్వామివారు దేవాలయ ప్రాంగణానికి కూడా చేరుకొనున్నారు. కాబట్టి ఈ అన్ని కార్యక్రమాలలో భక్తులు పాల్గొని వేణుగోపాల స్వామి వారి యొక్క అనుగ్రహానికి పాత్రులు కాగలరని తెలియజేస్తూ కృష్ణం వందే జగద్గురుం. జై శ్రీరామ్.